నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు. ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రార్థనలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సత్య యేసుబాబు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్పీ హామీ. వివరాలకెళ్తే ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలతో నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ రంజాన్. నెల రోజుల పాటు కఠోర వ్రతం పాటించిన ముస్లిం సోదరులకు పరిపూర్ణత సిద్ధించే దినం నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు కొనిజేడు బస్టాండ్ వద్ద గల ఈద్గా నందు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా రక్షణ కరుణా కటాక్షాలు తమ కుటుంబ సభ్యులకు కలగాలని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు దామచ జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాకు విచ్చేసిన అతిథులకు ముస్లిం సోదరులు సాదర స్వాగతాలతో ఆలింగనాలు చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినం ముస్లిం కుటుంబాలలో వెలుగులు నింపాలని దామచర్ల, మాగుంట ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తెలియజేశారు. ముస్లిం సోదరులు ప్రార్థనా మందిరమైన ఈద్గాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం మత పెద్దలు, సోదరులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. अल्लाह तबारक व तआला ने जन्नत के जो कई दरवाजे 8 दरवाजे बनाए हैं, उनमें से एक दरवाजा सिर्फ रोजेदारों के लिए है और उस दरवाजे का नाम रैयान है। रैयान के मानी सैरानी करने वाला, सैरात करने करो और यानी जिस तरह नाज गरीबों का और मिस्किनों का हक है, तो खल्क़ में अग़नियाइही व तुरद्दु अला फुक़राइही। अल्लाह तबारक व तआला ने दुनिया में ये निज़ाम कायम किया है कि जो कामयाब हैं वो अपने माल में से कुछ हिस्सा लेव बात ला कोनुकुनो न्यासो ने ये कोनुकुनो आशा भाई आओ और ये तो साहिब जो देने की ताकत रखते हैं गोपी इनाम के साथ बैठे हैं, आपको नमाज पढ़ने का बताया जाएगा। చేతులుస్తారు नमाज शुरू होगी अल्लाह अकबर से, हाथ बांधना, सना पढ़ना, फिर उसके बाद अल्लाह अकबर, फिर अल्लाह अकबर, दो तकबीरों पर हाथ उठाना और पढ़ना, फिर उसके बाद तीसरी तकबीर पर हाथ उठाना और हाथ बांध देना। फिर दूसरी रकात में इमाम का हाथ सूरह अल्लाहु अकबर, अल्लाहु अकबर, الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم. ఈద్గాలో ఈరోజు ఆ ప్రార్థనలో మేము కూడా పాల్గొన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ముస్లిం సోదరులు 29 రోజులు వాళ్ళు ఫాస్టింగ్లో ఉండి వాళ్ళ నియమాలు చాలా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పద్ధతులు కానీ వాళ్ళని నేను చూశాను. 29 రోజులు ఫాస్టింగ్లో ఉండటం కానీ వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ ఇవన్నీ కూడా నేను చూశాను. చాలా సంతోషం. వాళ్ళ పట్టింపులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని అన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. దాని విధంగా ఈరోజు ఈద్గాకు వచ్చి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశాం.
మేము కూడా మైనార్టీస్కి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ నిధులు పెట్టి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా చేశాం. మనం ఈ ఈద్గాలో కూడా ఫ్లోరింగ్ కావాలి అంటే నేను 35 లక్షలు దానికి శాంక్షన్ చేసి దానికి ఈద్గాకి పెట్టడం జరిగింది. షాదీఖానా కూడా ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసాం, ఇంకో 2వ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి తొందరలోనే షాదీఖానా కూడా వాళ్ళకి అప్పగిస్తాం. ముస్లిం మతస్థులకంతా ఈ పవిత్రమైన మాసంలో దీక్షలు చేసి ఉపవాసాన్ని విరమించుకొని ఈరోజు రంజాన్ పండుగ అనేది సంతోషంగా ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ముస్లిం సోదరిమణులందరూ కూడా జరుపుకోవటం సంతోషంగా అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవారు కూడా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రభుత్వంలో మైనారిటీలకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టి ముందుకు తీసుకెళ్ళి వారిని కూడా ఉత్తమమైన స్థితిలోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయం. కాబట్టి ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే దామచ జనార్దన్ అభినందన సభను నగరంలో నిర్వహించారు. ట్రంక్ రోడ్లోని ఆర్ఎస్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాయవరపు వెంకన్న, బియ్యపు బాబు, సుబ్బారావు, ఎస్బీఎంసీ అధ్యక్ష కార్యదర్శులు తాతా చెంచయ్య గుప్తా, ఇస్కాల వేణుగోపాల్, శ్రీనివాసరావు, కళ్యాణ్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వస్త్రాలపై ప్రభావం చూపనున్న జీఎస్టీ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పన్ను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దామచ జనార్దన్ను ఘనంగా సత్కరించారు. మనకి ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన సొంత పని మాదిరి మనకి ఏ ఇబ్బంది లేకుండా మీరందరికీ కూడా మీ వెనకాలే ఉంటూ మీరు చేసే వృత్తుల్లో ముందుకు తీసుకెళ్తూ మనం నడుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు ఎన్ని సమస్యలు వచ్చినా పోయినసారి మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మనకి క్లాత్ వ్యాట్ ట్యాక్స్ మీద కూడా మనకు ఆ రోజు ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు మనం రిలే నిరాహారదీక్షలు చేసాము. దానివల్ల వ్యాట్ ట్యాక్స్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు, అది కూడా తీసుకెళ్ళాము. ఆ రోజు దాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పేసి ఆ రోజు దాని మీద కూడా మనం పోరాడాము, నాకు చేసాం. ఈరోజు అట్లా ఒక్కొక్క ఇష్యూస్ మీద మీరు వ్యాపారస్తులు కాబట్టి దానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఎన్ని కార్యక్రమాలు చేసామనేది కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పలే, మీకు అందరికీ కూడా తెలుసు. మనం అంతకుముందు ఉండేదానికంటే ఈరోజు మీ ప్రాంతంలో కూడా రాత్రి 12 గంటలకు అవగానే శానిటేషన్ మొత్తం క్లీన్ చేపిస్తూ ఉన్నాను. బంతు రోడ్లో అంతా కూడా క్లీన్ చేపిస్తూ ఉన్నాం, గాంధీ రోడ్లో క్లీన్ చేపిస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున్న మీరు వచ్చి షాప్ వచ్చే లోపల ఏది ఒక పేపర్ ముక్క కూడా కనపడకుండా దాని పద్ధతి ప్రకారంగా నీట్గా చేపిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా భూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు వచ్చిన ఆయనకు పోలీసులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఉదయరాణి, ఏఆర్ఎస్పీ టి శివారెడ్డి, ఎస్పీ డిఎస్పీ యు నాగరాజు, ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అనంతరం పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీని కలిసి అభినందనలు తెలియజేశారు. ఓకే, నేను మీ అందరికీ తెలుసు సత్యేష్ బాబు. ఐ బిలాంగ్ టు 2011 బ్యాచ్ సంబంధించిన ఐపీఎస్ అధికారిని, రెగ్యులర్ రిక్రూట్. అండ్ ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ నర్సీపట్నంగా 2014-15 సంవత్సరంలో చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ పొంది ఓఎస్డీ ఆపరేషన్ అంటే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్గా కడపలో 2016 జనవరిలో చార్జ్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ 18 నెలల పీరియడ్ తర్వాత ఎస్పీ ప్రమోషన్ మీద కడప ప్రకాశం ఎస్పీగా పోస్టింగ్ రావడం జరిగింది ప్రమోషన్ మీద. సో ఈరోజు ఈ జూన్ 26వ తారీఖున ఈరోజు ఎస్పీ ప్రకాశంగా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను. ప్యారీమా ముస్లిం మైనార్టీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా మండలిచే రంజాన్ మాస సందర్భంగా
పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. భాగ్యనగర్ 1వ లైన్లో ట్రస్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీ చేశారు. ముస్లిం సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని దామచ జనార్దన్ అన్నారు. నగరంలో ముస్లింలకు ఏ అవసరం వచ్చినా అండగా తానుంటానన్నారు. ముస్లిం మైనార్టీ ట్రస్ట్ అధ్యక్షుడు షేక్ హమీద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఫజలుల్లా ఖాన్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రార్థన కోసమే కాదని పవిత్రతకు దాన ధర్మాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యారీమా మహిళా మండలి అధ్యక్షురాలు మహమ్మద్ మస్తాన్బీ, ఇఫ్తేఖర్ బాషా, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావుతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్యారీమా మహిళా ట్రస్ట్ ఒకటి పెట్టడం, దానికి అలా ఎప్పటి నుంచో 2012 నుంచి మనకి రంజాన్ సందర్భంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బట్టలు ఇవ్వటం ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే పండగ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అందుకే పేదవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు కావాల్సినవన్నీ కూడా ఏవైతే సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా పండగ సందర్భంలో సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక మంచి మహిళా మండలి పెట్టడం, ఇంతమందికి సేవలు అందించడం చాలా సంతోషం. దానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రత్యేకించి వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో వాళ్ళకి నా సహకారం ఎప్పుడు ఏది కావాలన్నా కూడా పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు శాసన మండలి మాగుండ శ్రీనివాసులరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాగుంట ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ముస్లిం కుటుంబాలకు, జిల్లా వాసులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అభిలషించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మొదటిగా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసంలో పవిత్రమైన మాసం ఇది. ముస్లింలకి దీక్షలో అందరూ ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ముస్లిం మత సోదర సోదరీమణులందరూ కూడా ఈ మాసంలో దీక్షలో పాల్గొని దీక్ష విరమణ చేసుకునే రోజు ఈరోజు. అది ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ సంతోషంగా గడిపే రోజు ఇది. అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షల సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని అల్లాను కూడా కోరుకుంటూ ఐ విష్ ఎ హ్యాపీ రంజాన్ ఫెస్టివల్. వి న్యూస్లో చిన్న విరామం.